ఈ వీడియోలో మనం నిన్న తీసుకున్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. 6th జూలై అండ్ పేర్ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్, ఏయుడి, యూఎస్డి. ఓకే, ఇది ట్రేడ్. దీనికి సంబంధించిన హయ్యర్ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ అండ్ థాట్ ప్రాసెస్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ప్రైస్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫామ్ చేసింది లాస్ట్ వీక్. ఓకే, ఇది లాస్ట్ వీక్ క్యాండిల్. ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ని ప్రైస్ ఫామ్ చేసింది. అండ్ లాస్ట్ వీక్ అనేది మనకి ఎలా క్లోజ్ అయింది, ఇక్కడ ఈ లిక్విడిటీ తీసుకొని మనకి అప్ క్లోజ్ అయింది. నా టార్గెట్ నిన్న వచ్చేసి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్, అంటే ప్రైస్ అనేది ఓకే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్కి వెళ్ళొచ్చు కదా అని నేను యాంటిసిపేట్ చేశాను. ఓకే, సో లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే ఇది మండే, ఈ కొత్త వీక్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది మనకి మండే. సో లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ ఈ లో తీసుకొని ప్రైస్ అనేది ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ నుండి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ సైడ్ వెళ్తుంది. ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటి, ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అంటే ఏంటి, ఫేర్ వాల్యూ గ్యాప్స్. సో ప్రైస్ ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ తీసుకొని ఇంటర్నల్ సైడ్ వెళ్తుంది. ప్రైస్ అనేది 2 థింగ్స్ చేస్తుంది. ఓకే, ఒకటి ఎక్స్టర్నల్ రేంజ్ నుంచి ఇంటర్నల్ రేంజ్ వరకు, లేకపోతే ఇంటర్నల్ రేంజ్ నుంచి ఎక్స్టర్నల్ రేంజ్ వరకు ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో ఇందులో ఈ పేర్లో రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ నుండి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మండే ఇక్కడ ఓపెన్ అయింది ఈ వీక్ క్యాండిల్. ఓకే, సో లోవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే 4 అవర్లో ట్రెండ్ చూడండి, ఇక్కడ ఈ కరెంట్ ట్రెండ్ చూడండి. ఇదంతా వదిలేసి ఇప్పుడు ఈ కరెంట్ ట్రెండ్ ప్రైస్ ఏం చేస్తుంది, కరెంట్ ట్రెండ్ ఏముంది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. అంటే కరెంట్ ట్రెండ్ మనకి బుల్లిష్ ఉంది 4 అవర్. సో ఇక్కడ 4 అవర్లో కూడా మనకి ఒక ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ ఫామ్ అయింది. ఓకే, అండ్ ఇది మన టార్గెట్, ఈ లైన్, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ కదా. ప్రైస్ ఇక్కడ ఈ మ్యానిపులేషన్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఇచ్చినప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ చూసుకుంటే ఇక్కడ 30 మినిట్స్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, ఇది మనకి ఆర్డర్ బ్లాక్, రైట్. ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, ప్లస్ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అయింది. ఇది కీ టైంలో మ్యానిపులేషన్ అవ్వలేదు, బట్ మన సెషన్ ప్రొఫైల్స్ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇది ఏషియా మ్యానిపులేషన్ లండన్ కంటిన్యూయేషన్ ట్రేడ్ ఇది. ఓకే, అండ్ న్యూయార్క్ వచ్చి మనకి ఇంకో మ్యానిపులేషన్ ఇచ్చింది, బట్ ఇట్ ఈస్ సెకండరీ. అకార్డింగ్ టు మన మోడల్ వచ్చేసి ఇది ఏషియా మ్యానిపులేషన్ లండన్ కంటిన్యూయేషన్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకే, సో నా ట్రేడ్ వచ్చేసి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఈ స్వింగ్లో కింద స్టాప్ లాస్, అండ్ ఇది మన టార్గెట్ 2%, 2R. ఓకే, సో ప్రైస్ అనేది కన్సల్టేషన్ అయింది లండన్ మొత్తం, అండ్ న్యూయార్క్లో ఇంకో మ్యానిపులేషన్ ఇచ్చింది. స్టాప్ లాస్ హిట్ అవుద్దేమో అనుకున్నా, బట్ ఈ మ్యానిపులేషన్ ఇచ్చి ప్రైస్ అనేది మన టార్గెట్ సైడ్ వెళ్ళింది. టార్గెట్ ఏంటి, ఈ వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు, అంటిల్ అన్లెస్ మనకి క్లియర్ కన్ఫర్మేషన్స్ వచ్చే వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. సో ఇది స్వింగ్ ట్రేడ్, అందుకే నేను ఈ ఏయుడి పేర్ మీద ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇట్ ఈస్ ఎ విన్ 2%. ఓకే, హోప్ యూ లైక్ ద ట్రేడ్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.